2024 ముగిసిపోయింది. ఎన్నో ఆశలతో 2025కు స్వాగతం పలుకుతూ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. ఈ కొత్త ఏడాదిలో కొత్తగా జరిగే మార్పులు చాలానే ఉన్నాయి. అవేంటో ఒక లుక్ ఇద్దాం. ముందుగా ఈపీఎఫ్ఓ విషయానికి వస్తే, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఈ ఏడాది నుంచి శుభవార్తతోనే మొదలు కానుంది. పీఎఫ్ నగదు విత్డ్రా చేసుకునేందుకు అష్టకష్టాలు పడే వాళ్ళందరికీ ఈ ఏడాది బిగ్ రిలీఫ్ కానుంది. ఇకపై పీఎఫ్ అమౌంట్ ను ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. 2025 జనవరి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర కార్మిక శాఖ సెక్రటరీ సుమితా దావ్రా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసి ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి ఈపీఎఫ్ఓ నగదు విత్డ్రా విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే ఈ ఏడాది నుంచి ఈపీఎఫ్ఓ ఖాతాదారుల ఇబ్బందులు తొలగిపోయినట్టే. ఇక ఈ ఏడాది జనవరి నుంచి ప్రధానంగా జరిగే మార్పుల్లో టెలికాం రంగం ముందుండనుంది. ఈ ఏడాది జనవరి నుంచే చాలా కంపెనీలకు రైట్ ఆఫ్ వే రూల్ వర్తిస్తుంది. ఈ కొత్త నిబంధన ప్రకారం ఆప్టికల్ ఫైబర్ లైన్లు, కొత్త మొబైల్ టవర్ల ఏర్పాటుపై కంపెనీలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకే రైట్ వే ఆఫ్ రూల్ అమల్లోకి రానుంది. కొత్త నిబంధనల ప్రకారం మొబైల్ టవర్ల ఏర్పాటులో టెలికాం కంపెనీలకు పెద్దగా ఇబ్బందులుండవు. వస్తువులు, సేవల పన్ను వంటి వాటికి సంబంధించి జీఎస్టీ పోర్టల్లో కూడా 3 ప్రధాన మార్పులు జరగనున్నాయి. ఈ మార్పులన్నీ జనవరి 1, 2025 నుండి అమల్లోకి వస్తాయి. ఇందులో 2 మార్పులు ఈవే బిల్లులకు సంబంధించినవి కాగా, మరొకటి 3వ మార్పు జీఎస్టీ పోర్టల్ భద్రతకు సంబంధించింది. వీటిలో మార్పుల కారణంగా కొనుగోలుదారులు, విక్రేత ఇద్దరూ నష్టపోయే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సురక్షితంగా, పారదర్శకంగా రూపొందించేందుకు కొత్త రూల్స్ తీసుకొస్తుంది ఆర్బీఐ. అలాగే భాగంగా డిజిటల్ బ్యాంకింగ్ ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దనుంది. అలాగే ప్రతి ఒక్కరూ అప్డేటెడ్ కేవైసీ పూర్తి చేసేలా నిబంధనలు మారుస్తుంది. ఈ క్రమంలో కస్టమర్లకు మెరుగైన సేవలతో పాటు సురక్షితమైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు పలు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయనుందట. అంటే 2 ఏళ్లకు పైగా ఎలాంటి ట్రాన్సాక్షన్లు నిర్వహించని బ్యాంక్ ఖాతాలు మూసివేయనున్నట్టు తెలుస్తుంది. ఇక రైతులకు సంబంధించి ఆర్బీఐ కొత్త ఏడాదిలో శుభవార్త వినిపించింది. గతంలో 1.60 లక్షల వరకు ఉండే రుణ పరిమితిని ఏడాది నుంచి ఎలాంటి పూచీకత్తు లేకుండా 2 లక్షలకు పెంచనుంది. ఏడాది ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ లో కూడా కొన్ని మార్పులు జరగనున్నాయి. 2024 బడ్జెట్ లో తీసుకున్న నిర్ణయాలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వస్తుంటాయి. అందులో భాగంగానే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉన్నందువల్ల 2025 జూలై నుంచి ట్యాక్స్ల తగ్గింపు, మినహాయింపులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇకపోతే ఈ ఏడాది కార్ కొనుక్కోవాలనుకునే వారికి బిగ్ షాక్ తగలనుంది. మారుతి సుజుకి, బెంజ్, BMW, ఆడి, హ్యుండాయ్ వంటి ప్రముఖ కంపెనీలు కార్ల ధరలను 2-4% పెంచే అవకాశాలున్నాయట. అలాగే ఈ కొత్త ఏడాదిలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ విషయంలో కీలక మార్పులు చేయనుంది. గతంలో ప్రైమ్ అకౌంట్ కు సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఒక ప్రైమ్ అకౌంట్ తో 5 డివైస్ల వరకు కనెక్టివిటీ సౌకర్యం ఉండేది. కానీ ఈ జనవరి నుంచి ఒక ప్రైమ్ అకౌంట్ తో కేవలం 2 డివైస్ల వరకే కనెక్టివిటీని పరిమితం చేయనుంది. ఇలా ఆయా రంగాలు, ప్రభుత్వ సంస్థలు కొత్త ఏడాదిలో కొత్తగా మార్పులు చేయనున్నాయి. మరి జరగనున్న మార్పులతో సామాన్యులపై ప్రభావం ఎంత మేరకు ఉంటుందో చూడాలి.